హలో అండి, నేను మీ ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా తెలుగు వ్లాగ్స్. ఇప్పుడు 3 తరాల రుచులు కలిగిన చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఏ రకం చేపలతో అయినా ఈ విధంగా పులుసు పెట్టుకొని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: కేజీ చేపలు తీసుకున్నానండి. దానికి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని తరిగి పెట్టుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1 టమాటాను తరిగినది, కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కూరకి సరిపడా నూనె, పసుపు, కారం, కొద్దిగా ధనియాల జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకున్నానండి. 150 గ్రాములు ఉంటుంది. ముందుగా ఒక బాండీ తీసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని, టమాటా, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని మెత్తగా చేత్తో కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది, నోటికి కసకసలాడకుండా ఉంటుంది. ఇలా కలపడం వల్ల పులుసు కూడా నీట్గా తయారవుతుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. చేపల్ని పసుపు, ఉప్పు అన్నీ వేసి నీట్గా శుభ్రం చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటున్నాను. నూనెను కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలండి, అప్పుడే పులుసుకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకున్నాను కదండి, దాన్ని ఒక స్ట్రైనర్ పెట్టి వడగట్టుకుంటున్నాను, పిప్పి ఏమి రాకుండా. ఇట్లా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇట్లా కలుపుకోవాలి. చేప ముక్కలు మునిగేంత వరకు చింతపండు పులుసు పోసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి పులుసుని. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మా నాయనమ్మ గారు చేసేవారండి. ఆవిడ మా అత్తగారికి నేర్పించారు, మా అత్తగారు నాకు నేర్పించేవారు. అందుకే 3 తరాల నాటి రెసిపీ అని చెప్పాను. చాలా రుచిగా ఉంటుంది. మనకి ఉన్న చాలా రకాల పులుసుల్లో ఇది ఒక వెరైటీ అండి. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. నా ఈ రెసిపీ మీకు నచ్చింది కదా, అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట సింబల్ని ప్రెస్ చేయండి. మొదటగా నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ.